అండి. ఈరోజు నేను చికెన్ వేపుడు వితౌట్ ఆయిల్ అంటే ఆయిల్ లేకుండా ఎలా తయారు చేయాలో ఓవెన్‌లో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా చికెన్ తీసుకున్నాము. ఫ్రెష్‌గా కడిగి పెట్టుకున్న చికెన్. ఈ చికెన్‌కి సరిపడా ఈరోజు నేను కారం లేకుండా పెప్పర్‌తో వేస్తున్నానండి. దానికి మిరియాల పొడి, కొంచెం హాఫ్ లెమన్ నిమ్మకాయ, అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, ఇది ఫుడ్ కలర్ అండి. ఇది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది ధనియాల పొడి, ఇది సాల్ట్. ఇవి వేసి కొంచెం సోయా సాస్ అండి ఫ్లేవర్ కోసం. ఇది సూపర్ మార్కెట్‌లో అవైలబుల్‌లో ఉంటుంది. ఇవి వేసి మనం మిక్స్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలండి. తర్వాత ఓవెన్‌లో దీన్ని హీట్ చేసుకోవాలి. దీనితో పాటు ఓవెన్‌లో ఈ చికెన్ పీసెస్‌ని హీట్ చేసేటప్పుడే నేను దానిలో పాటు ఈ వెజిటబుల్స్‌ని కూడా యాడ్ చేసుకుంటానండి. అందుకోసంగా నేను ఒక ఆనియన్ స్లైసెస్‌గా కట్ చేసి పెట్టుకున్నాను ఇలాగా. క్యారెట్ కొంచెం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఉల్లగడ్డ తోలంతా తీసేసి ఉల్లగడ్డ ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. ఒక టమాటో తీసుకొని టమాటో ఇట్లా స్లైసెస్‌గా చేసి పెట్టుకున్నాను. కొన్ని క్యాప్సికమ్ ముక్కలు. ఇవండి నేను తీసుకున్నవి. ఈ ఆయిల్ లేకుండా చికెన్ ఫ్రై విత్ వెజిటేబుల్స్తో ఎలా చేస్తాను అనేది నేను ఈరోజు మీకు చేసి చూపెడతాను. చూద్దాము. ఇప్పుడు వీటిని ముందుగా మిక్స్ చేసి పెట్టుకుందామండి. మిక్స్ చేయడానికి ముందుగా మనం తీసుకున్న ఉప్పు, ధనియాల పొడి, ఫుడ్ కలర్, అల్లం చిన్నులపాయ పేస్టు, మిరియాల పొడి అన్నీ వేసేసి దీంతో పాటు సోయా సాస్, మనం ఇందాక చెప్పినట్టు కొంచెం ఒక స్పూన్ సోయా సాస్, లెమన్, ఇవన్నీ వేసి వీటిని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అప్పుడు బాగా మనము ఏవైతే వేసి వీటిని మిక్స్ చేసామో అవంతా ముక్కలు బాగా పీల్చుకుంటాయి. అప్పుడు మనము వీటిని తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అంతా మనకి ఫుల్గా పీస్కి పడుతుంది. చూసారా, ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న ఇలా మిక్స్ అయ్యింది. వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. తర్వాత ఓవెన్లో ఎలాగ వీటిని ఫ్రై చేయాలి అనేది నేను మీకు చేసి చూపిస్తాను. హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఆ చికెన్ ముక్కలన్నిటినీ ఇలాగా ఏదైతే ఓవెన్లో హీట్ చేసుకునే ప్లేట్ ఉంటుందో దానిలో పెట్టుకోవాలండి. ఆ పెట్టుకున్న తర్వాత ఏవైతే మనం కూరగాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామో వాటి మీద కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్ని చల్లి వాటిని కూడా ఈ ప్లేట్లో మనం ఒక్కొక్కటిగా ఈ చికెన్ ముక్కలతో పాటు పెట్టుకొని అన్నింటినీ ఈ ప్లేట్ నిండా పెట్టుకున్న తర్వాత మనం ఓవెన్లో హీట్ చేసుకోవాలి. అప్పుడు ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యి మనం తర్వాత వీటిని తినచ్చు. వీటిని నేను ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ చికెన్ ముక్కల మధ్యలో పెడుతున్నానండి. ఏవైతే మనం తీసుకున్న ఆనియన్, క్యారెట్, టమాటో, క్యాప్సికమ్ ముక్కలు అయితే ఉన్నాయో ఈ చికెన్ ముక్కల మధ్యలో పట్టుకొని వీటితో పాటు వెజిటేబుల్స్, చికెన్ మనం తినచ్చు. ఇవి హీట్ అయిన తర్వాత ఇవి ఆయిల్ లేకుండా చాలా జ్యూసీగా సాఫ్ట్గా బాగా ఉడుకుతాయండి ఓవెన్లో. అంటే ఆయిల్ లేకుండా తినాలి అనుకునే వాళ్ళకి ఇట్లా చేసుకుంటే బాగా యూజ్ అవుతుందండి. ఇలా నేను అన్నీ పెట్టేసిన తర్వాత ఓవెన్ ఆన్ చేశాను. ఈ ఓవెన్లో మనం ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ట్రేని పెట్టేసి నేను ఇక్కడ అదే ట్రే పెడుతున్నా అండి. ఈ ట్రే పెట్టేసిన తర్వాత మనం బేక్ మోడ్లో పెట్టుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తాను. మనము బేక్ మోడ్లో పెట్టేసి 140 డిగ్రీస్ దగ్గర దాన్ని టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ టైం వచ్చేసి ఫస్ట్ 30 మినిట్స్ అండి. మనం ఆ ట్రే పెట్టకుండా 10 మినిట్స్ ప్రీ హీట్ చేసిన తర్వాత ఈ ట్రే పెట్టేసి 30 మినిట్స్ ఉంచేస్తే
సరిపోతుంది. ఆటోమేటిక్‌గా 30 మినిట్స్ అయిపోయిన తర్వాత అంటే 30 నిమిషాలు అయిపోయిన తర్వాత అది బెల్ మోగుతుంది. అప్పుడు ఆఫ్ చేసేసి మనం ఆ ట్రేని బయటకు తీసేస్తే సరిపోతుంది. ఇక్కడ చూసారా నేను ఇంకా ఆన్ చేసేసాను. అదే ఆటోమేటిక్‌గా టైం అయిపోయినప్పుడు ఆగిపోతుంది. ఇక్కడ టైమర్ అయిపోయింది. ఆఫ్‌లోకి వచ్చేసింది బటను. నేను ఇంకా స్విచ్ ఆఫ్ చేసేసి ఆ ట్రేని మనం బయటకు తీయాలి. అది బయటకు తీసిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఎంతో రుచికరంగా ఉండే ఆయిల్ లేకుండా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుందండి. వాటితో పాటు ఈ వెజిటేబుల్ పీసెస్ తినటానికి టమాటా సాస్లో అద్దుకొని తింటే చాలా బాగుంటాయి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. చూసారా ముక్క ఎంత సాఫ్ట్‌గా కట్ అయిపోతుందో. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి ముక్క ఎంత సాఫ్ట్‌గా ఉడికిందో. అలా పట్టుకొని తుంచితేనే ఇలా విరిగిపోతుంది. పర్ఫెక్ట్‌గా ఉడికిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.